ఇప్పుడు చిన్నప్పటి నుండి నువ్వు సినిమాలలో తిరుగుతున్నదాన్ని. మీ ఇంట్లో 2 ప్రొడక్షన్లు ఉన్నాయి. అంజన ప్రొడక్షన్స్ ఒకటి, గీత ప్రొడక్షన్స్ ఒకటి కాదా? గీత ఆర్ట్స్ కూడా మీ వాళ్ళది. ప్రొడక్షన్ కూడా కొనిదెల ప్రొడక్షన్స్. ఇప్పుడు 3 ప్రొడక్షన్లు నడుస్తున్నాయి. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు కదా. ఎప్పుడన్నా వచ్చి ఇగో వీళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళు అట్లా చేసిండ్రు, అందులో అట్లా ఖర్చు అయింది, వీళ్ళు ఇట్లా లాస్ వచ్చింది, ఇగో ఇట్లా చేసేది లేకుండే, అట్లా చెప్పేది ఉండే, ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నాం చిన్నగా ఉన్నప్పటి నుండి. ఈ ప్రొడక్షన్ చేయాలన్న ఆలోచన నీకే వచ్చిందా? మీ నాయన పెద్ద బిడ్డ ఇవన్నీ ఈ డిజైన్ చేసుకున్నావు కానీ కాస్ట్యూమ్ డిజైను ఒక దిక్కు ప్రొడ్యూసర్గా రాయమ్మా అని పిలిచిండా, లేకపోతే నీ ఆలోచనతోటి నువ్వు వచ్చినవా? అంటే ఇది చేస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు ఒకసారి ఒక ఏజ్ పెద్దది అయిపోయిన తర్వాత టైం కొంచెం ఎక్కువ దొరుకుతుంది కూడా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చేయలేము మనం జాబ్. వాళ్ళు పెరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా, టైం ఎక్కువ దొరుకుతుంది, చేతిలో ఉంది అన్నప్పుడు నాన్నగారితో అడిగిన, ఇట్లా చేద్దాము, ప్రొడక్షన్ కూడా చేద్దాం అనుకున్నాను. వెరీ గుడ్, చెయ్యి, ఇట్ ఈస్ బాగా జరుగుతుంది, నువ్వు కష్టపడి చేయాలి, సిన్సియర్గా చేయాలా, మంచి కథలు తీసుకురావాలి, ఇంకా తర్వాత నీ ఇష్టం అన్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి సార్ వచ్చుడు కథ ఎప్పుడే మీకే చెప్పిండా కథ, లేకపోతే చిరంజీవి సార్కి చెప్పిండా? ఆయనకే ఫస్ట్ చెప్పిండు. సార్కే. సారు ఆయన కథ చెప్పగానే సార్ అన్నాడా, సుష్మితమ్మ ఏం కథ మరి, నాకు ఒక కథ వచ్చింది, నువ్వు నా సినిమా చేస్తావా అని సార్ అడిగిండా? ఆయన దండం పెడతా, నేను ఇది ఒక సినిమా చేస్తాను, నువ్వు బడి. లేదు, ఆయనే అడిగారు. ఎందుకంటే నేను కూడా లైన్లో ఉన్నాను, అన్ని కథలు ఆయనకు చెప్తున్నాను. ఆయన కొన్ని కథలు నచ్చినాయి, కొన్ని నచ్చట్లేదు. సో ఇది ఒకటి వచ్చింది, బాగుంది కదా, నువ్వు చేస్తావా అని అడిగారు. సరే, ఎట్లా లైన్లో ఉన్నాను, వెయిటింగ్లో ఉన్నాను, క్యూలో ఉన్నా. రెడీ. కానీ ఏం అదృష్టం అమ్మ నీది. చిరంజీవి సార్ బిడ్డ కూడా అదృష్టం మొదలు. ఎందుకు తెలుసా? సినిమా చేసుడు చిరంజీవి సార్ తోటి. ఇక చిన్నగా చేసుకుంటే మెట్లు ఎక్కుకుంటే బంగ్ల మీదకి వచ్చాడు ఒక లెక్క. నువ్వు ఎక్కడే లిఫ్ట్ ఎక్కి మీదకి పోయినట్టు పోయినా ఒకటి కాదా? అనిల్ రావిపూడి సార్ సినిమా చేస్తుంటే, ఓ అనిల్ రావిపూడి సారు ఈ కరసి ఇప్పుడు ఇంత అవసరమా అని అన్నవా, లేకపోతే కానీ నువ్వు ఎంత పెడతావో పెట్టి నడవని పెడతా అనుకున్నావు? మేము ప్రొడ్యూసర్స్కి అలాగే ఎంతైనా పెడతాం నువ్వు కానీ అని చెప్పాము. కానీ ఆయన ఏమంటే ఈ కథకి ఎంత కావాలో అంతే పెడతాను, ఆయనే రెస్పాన్సిబుల్గా ఒక ప్రొడ్యూసర్లాగా ఆలోచిస్తాడు. సో ఆ పని మనకు అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు. ఆయనే చూసుకున్నాను. మంచి డైరెక్టర్ అనమాట. చాలా మంచి డైరెక్టర్. కాదమ్మా, అనిల్ రావిపూడి సార్ నడిమిట్లు వచ్చిండు, సినిమా అంతా నడుస్తుంటే ఆ పాటలు వచ్చిండు కదా. అవును, ఆ పాటలు వచ్చి ఆయన డ్యాన్స్ చేసిండు. మరి సినిమా మనదే నాయ్, నువ్వు ఒకసారి అట్లా వచ్చి ఇట్లా మెరిచిపోవు. అమ్మో, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే బెస్ట్. నువ్వు అలా చేసినావు కదమ్మా. మరి శ్రీదేవి శోభన్ బాబు సినిమా, ఆ సినిమాలో కూడా కనబడ్డావు కదా. నేనా? అందులో నటిలేక కనబడలేదా నువ్వు? లేదే. శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఏంటది? శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక లవ్ స్టోరీ, ఇద్దరు. దానికి ఏం చేసినావమ్మా? ప్రొడక్షనే, అది ప్రొడ్యూసర్స్ మేము. అందులో నటించలేదా? అయ్యో కాదమ్మా. ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ కావాలని అనుకున్నావా? చిన్నప్పుడు ఎప్పుడన్నా నేను కూడా నటి కావాలి, మంచిగా లిప్స్టిక్ వేసుకొని మంచిగా తయారయ్యి మంచిగా నటన చేయాలని మీ ఇలా ఉంటే అనుకునేదానేమో, కానీ కాదు. కాబట్టి ఇంత అడ్డంగానా, ఇంత అందంగా, ఇంత యాక్టివ్గా మాటలు భలే మాట్లాడుతూ అలా లేదు నాకు అది. సో అందుకనే మనం ఏం చేయాలో అదే, ఏదిలో మనం చేస్తే బాగుంటుందో అందులోనే చేసుకున్నాం. సార్ కోటు ఇంట్లోకించి పట్టుకొచ్చినమాట కదా. కోటు అది అవును, ఇది నేనే కొన్నాను ఆయనకి. సార్కు నువ్వే కొన్నావు? సార్కు కొని ఇంట్లో పెట్టి మళ్ళీ ఆయన కబోర్డ్లకించి మళ్ళీ పట్టుక. అవును, వాడేసాం. ఏమనలేదా మరి మీ అమ్మ? ఏమడదే నీ ప్రొడక్షన్ నువ్వు చేసుకోక మా ఆయన బట్టలు తీసుకపోతున్నావు అని అనలేదా? అంటే మామూలుగా ఆయన బట్టలు అయితే వాడితే అలాగే అంటది అమ్మ, కానీ ఇది నేనే కొన్నాను కాబట్టి నేను తిరిగి తీసుకున్నా అని చెప్పేసా. చిరంజీవి సార్ మొన్న ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మొత్తం మా ఇల్లు అంతా లేడీస్ హాస్టల్ లెక్క ఉంటారు, మొత్తం ఎటు చూసిన ఆడవిల్లలే కనబడుతుంటారు అని చెప్పిండ్రు. అవును. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు? అసలు నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి అందరికి ఆడపిల్లలే. 5 వెళ్ళిండు. నీకిద్దరు కదమ్మా? నాకిద్దరు. మీ చెల్లికి ఇద్దరు. ఆయన పిల్లగాడు కాదా? ఒకసారి మీ చెల్లె బిడ్డను చూసినట్టున్నా. లేదు, అమ్మాయి. ఆడపిల్లలు 2. తమ్మునికి ఇప్పుడు 5 పిల్లలు, 2 బిడ్డలు, 1 కోడలు, అమ్మ, అత్త, అమ్మ, భార్య, ఫుల్ హౌస్, మొత్తం ఇంటి నిండా మంచిగా ఉంటారు.